గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రదీప్ కుమార్. ఈరోజు ఆహ్, జీవో ఎంఎస్ 77 వల్ల పీజీ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఇచ్చినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 77 వల్ల ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవుతున్నారనమాట. సో, ఈ జీవో 25/12/2020లో ఇచ్చినటువంటి ఈ జీవోలో ఒక అంశం ఏంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ద గవర్నమెంట్ హియర్‌బై ఆర్డర్స్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన స్కీమ్ షల్ బి అప్లికబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వర్ కోటా in the postgraduate programs courses offered by the state-funded universities and government degree PG colleges in the state of Andhra Pradesh from 2020 to 21. అంటే ఈ జీవో 77 వల్ల ఏం జరుగుతుందంటే, కేవలం గవర్నమెంట్ కాలేజెస్ మరియు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. అదే సెల్ఫ్ ఫైనాన్స్ కానీ, లేకపోతే ఏదైనా ప్రైవేట్‌లో ఎంబీఏ, ఎంసీఏ కానీ ఏదైనా పీజీ కోర్సెస్ చదువుకుంటుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదని ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, ఈ జీవో 77 వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు నష్టపోవటం జరుగుతుంది. సో, అప్పట్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ జీవో 77 రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరటం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ జీవో కంటిన్యూ అవుతా ఉంది. ఈ జీవో వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యకు దూరం అవ్వటం జరిగింది. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ జీవో 77ని రద్దు చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థులకు వాగ్దానం చేయడం జరిగింది. పీజీ విద్యార్థులకి, పేద విద్యార్థులకి డిగ్రీతోనే ఆగిపోతున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు పీజీ వాళ్ళకి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాం. మొదటి 100 రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చిన జియో 77 తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుంది. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే పీజీ ఫీ రీయింబర్స్మెంట్ అందజేసామో ఆ విధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కానీ ఈ జీవో 77 రద్దు చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ జీవో 77 రద్దు చేయాలని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ వారైతే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడం జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈరోజు తీరని అన్యాయం జరుగుతుంది. జీవో నంబర్ 77 ఈరోజు రాష్ట్రంలో అమలు చేశారు. దాదాపు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏటా 70,000 నుంచి 1,00,000 మంది విద్యార్థులు ఈరోజు సార్ ప్రస్తుతం మాట్లాడినామండి సార్. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో వాళ్ళ మీద కేసులు పట్టడం జరిగింది. సో, అప్పట్లో పోరాడినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఇప్పుడైతే ఈ జీవో 77 రద్దు చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి పెట్టలేకపోతున్నారు. నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 77 రద్దు చేయాలని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్స్ వారైతే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంలో మీరు మాట్లాడిన వీడియోలోనే లక్షల మంది పీజీ విద్యార్థులు చదువుకు దూరం అవుతారని చెప్పడం జరిగింది. ఒక జియో నంబర్ 77 వల్ల దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు మీరు ట్విట్టర్లో మీరు చేసినటువంటి అనేక ట్వీట్స్ ఈ జీవో 77 వల్ల ఎలా విద్యార్థులు నష్టపోతున్నారో అనేక మార్లు మీరు ట్వీట్స్ వేయటం కూడా జరిగింది. సో,
ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. లక్షల మంది ఉన్నత విద్యకు అనగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులకు దూరం అవుతున్నారని చెప్పి మీరే స్పష్టంగా చెప్పడం జరిగింది. సో, నారా లోకేష్ గారు మీరైతే ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. లక్షల మంది పీజీ విద్యార్థులు చదువు దూరం అవుతుందని. సార్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు ఈ పేరు అనేది అర్థమవుతుంది. జీవో 77 వల్ల ఎంతమంది విద్యార్థులు, ఎన్ని లక్షల మంది విద్యార్థులు పీజీ చదువు దూరం అవుతున్నారు. దయచేసి మీరు తొందరగా నిర్ణయం తీసుకుంటారని అయితే మేము నమ్ముతున్నాం. సార్ మీరు ప్రామిస్ చేశారు. కుటుంబ ప్రభుత్వం వచ్చినట్టు 100 రోజుల్లో ఈ జీవో 78ని క్యాన్సిల్ చేస్తామని. ఇప్పటికి 8 నెలలు అయింది సార్. దయచేసి అతి త్వరలో మీరు ఈ జీవోని రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం.